మొన్న ఈ మధ్యనే చూసాం పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఏకమయ్యారు. ఎక్కడ క్రైస్తవులు ఏకమయ్యారు, హిందువులు ఏకమయ్యారా? లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి ఊరుకున్నారు. బట్ ఎందుకు ఇట్లా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు అన్నది అడిగిన వాళ్ళు లేరు. ఇక్కడ బెంగాల్లో ఏదో జరిగితే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారంటారా? ఏం లేదు. కేరళలో ఏదో జరిగితే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారా? ఏం సంబంధం లేదు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పోళ్ళు, వీళ్ళందరూ రైట్ వాళ్ళు అన్నటువంటి రోడ్. ఇప్పుడు క్రమంగా 1990లో రెఫ్యూజీస్ ఎవరు? కాశ్మీర్లో హిందువులు. ఇప్పుడు 2025లో రెఫ్యూజీస్ ఎవరు? హిందువులు. ఎక్కడ? బెంగాల్లో. క్రమంగా శరణార్థి శిబిరాలలో తలదాచుకునే బ్రతుకులు హిందువులు అవ్వడం అన్నటువంటిది హిందువులు నేర్చుకోవాల్సిన పాఠం. బెంగాల్ నేర్పుతున్నటువంటి పాఠం. మన చేతుల్లో నుంచి మనం కోల్పోతున్నాం, అస్తిత్వాన్ని కోల్పోతున్నాం, ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నాం, ఆత్మరక్షణని కోల్పోతున్నాం, హక్కులు కోల్పోతున్నాం, బాధ్యతలతోనే మిగులుతున్నాం. ఆలోచించాల్సిన సందర్భం.